నమస్తే, నేను ప్రశాంత్. అనంతబాబు ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత అసలు ఏం జరిగింది, ఆ ఫోన్లో అసలు ఏముంది, నిజాలేంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, అనంతబాబు గారి ఫోన్ ఏదైతే స్వాధీనం చేసుకున్నారో దాని తర్వాత అసలు ఏం జరిగింది, అసలు ఆ ఫోన్లో ఏమున్నాయి, అసలు నిజాలేంటి? ఇక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ గా తన దగ్గర ఉన్న రోజులు బానే ఉంది. ఆయన డ్రైవర్ గా తన దగ్గర మానేసిన తర్వాత ఎవరైతే వీధి సుబ్రహ్మణ్యం ఉన్నాడో అతను తన దగ్గర డ్రైవర్ జాబ్ మానేసిన తర్వాత ఎందుకు చంపేశాడు అంటే డైరెక్ట్ గా ఎవరైతే ఈ వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఒక ప్రముఖ ఛానల్లో లైవ్ లో మాట్లాడారు. అంటే ఈ అనంతబాబు ఎవరైతే ఉన్నారో అతను ఒక స్మగ్లర్ అని, గంజాయి లాంటి స్మగ్లింగ్ చేస్తాడని, అతను చేసే అవినీతి కార్యకలాపాలన్నీ కూడా సుబ్రహ్మణ్యానికి తెలుసని, అంటే సుబ్రహ్మణ్యం తన తండ్రితో చెప్పిన మాటలు తన తండ్రి మీడియాతో పంచుకున్నవి. అంటే తనని అర్ధరాత్రి అపరాత్రి ఒక టైం అంటూ లేకుండా లేపటం, డ్యూటీకి రమ్మని అడగటం, ఆ కారు ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తున్నారు, అన్ని విషయాలు సుబ్రహ్మణ్యానికి తెలుసు. కానీ ఆ ఉద్యోగం మానేశాడు. నేను ఆ టైంలన్నీ కూడా నేను అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాను టైమింగ్స్, మరి నేను మానేస్తాను నానా అని చెప్పినప్పుడు సరే నీకు ఎలా ఉంటే అలా ఇష్టమైతే చెయ్యని ఆయన చెప్పటం, అతను మానేయటం జరిగింది. మానేసిన తర్వాత వేరే ఒకరి చోట ఉద్యోగంలో జాయిన్ అవటం జరిగింది. కానీ ఈ టైంలోనే అనంతబాబుకి భయం వేసింది, అనుమానం వచ్చింది, అన్ని విధాలుగా కూడా కంగారు పడి మనిషి ప్రాణాలు తీయటానికి సైతం ఆయన వెనకాడలేదు. అంటే ఇంత ఘోరంగా ఆలోచిస్తారంటే తను చేసిన తప్పిదాలు ఏదైతే ఈ ఇల్లీగల్ పనులన్నీ ఉన్నాయో అవన్నీ బయటికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే సుబ్రహ్మణ్యాన్ని లేకుండా చేయాలి. చంపేశాడు, డోర్ డెలివరీ ఇచ్చాడు, మరి తర్వాత కార్యక్రమాలన్నీ చేసుకోండి అని ఏదో గొప్పగా చెప్పాడు, ఒప్పుకున్నాడు. మరి ఆ రోజున పోలీసులు వాళ్ళ పని ఎందుకు చేయలేదు? మరి ఒక వ్యక్తిని కస్టడీలో తీసుకున్నప్పుడు ఆయన ఫోన్ స్వాధీనం చేసుకోవాలి, ఎవరితో మాట్లాడాడు, ఆయన సెల్ టవర్ ఎక్కడ చూపిస్తుంది, గూగుల్ టేక్అవుట్ ద్వారా చూడాలి. వాళ్ళకి తెలిసిన అంతా కూడా వాళ్ళకి తెలుసు. పోలీసుల విచారణ అంటే ఏంటి, ఇదే కదా, ఎవరెవరితో మాట్లాడాడు. ఇక్కడ మనం ఇంకోటి ఏమింటున్నాం అంటే ముప్పాళ్ళ సుబ్బారావు గారు దీనికి లాయర్ గా ఉన్నారు, దీని మీద సిట్ వేశారు, మనం చూస్తూ ఉన్నాం అన్ని విషయాలు కూడా. ఇన్ని సంవత్సరాలుగా దానికి ఒక కొలిక్కి రాని కథగా ఇది ఉంటుంది. మరి ఇక్కడ అతని ఫోన్లో మరి ఆ ఫోన్ మొబైల్ ఎక్కడైతే అతను సెల్ టవర్ చూపిస్తుంది, ఎంతమంది, ఇదంతో పాటు ఇప్పుడు ఏమంటున్నారంటే వ్యక్తిని ఒకరే చంపుండ్రు, ఒకరే దాంట్లో పడుకోబెట్టాలన్న కారులో అతను ఒంటి మీద చాలా గాయాలు ఉన్నాయి. వాటన్నిటికీ ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఒక్కడి వల్లే అవదు, వాళ్ళ స్నేహితులు సహాయ సహకారాలతోనే ఇది జరిగిందనేది. అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరైతే వీధి సుబ్రహ్మణ్యం చంపివేయబడ్డాడో అతని తల్లిదండ్రుల ఏదైతే వాళ్ళ కోరిక మేరకి నా కొడుకు ఈ విధంగా అన్యాయంగా చంపబడ్డాడు, ఇప్పుడు మా ప్రాణాలకి, నా చిన్న కొడుకు ప్రాణాలకు కూడా హాని ఉందంటున్నారు, మరి నా కోడల పరిస్థితి, నా మనవరాళ్ళ పరిస్థితి ఏంటి అని వాళ్ళు అడిగినప్పుడు కూటమి ప్రభుత్వం దాని మీద మరి చర్యలు తీసుకోవాలి. ఎవరు అసలు ఈ హంతకుడు, ఎందుకు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఆయన వెనకాల కనిపిస్తున్నాడు ఎమ్మెల్సీ అనంతబాబు. అంటే ఒక హంతకుడిని వెనకాల పెట్టుకొని తిరుగుతున్న మనిషిని ఏ విధంగా చూడాలి? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఈ రోజున కోర్టులో వీళ్ళు ఒక డాక్యుమెంట్ పెట్టారు, ఏంటంటే మాకు ఆ ఫోన్ స్వాధీనం చేసుకోవాలి, అనంతబాబు భార్యకి నోటీసులు ఇచ్చారు, ఆమెను కూడా విచారణకు రావాలని, ఆ ఫోన్ యొక్క ఏదైతే వాళ్ళ దగ్గర ఉందో ఆ ఫోన్ కావాలి అని. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆ డేటా అసలు ఉందా లేదా, దొరికిద్దా లేదా, ఇదో పెద్ద క్వశ్చన్ మార్కు. అసలు ఉంచారా లేదా? ఈ రోజున చూస్తున్నాం మద్యం కుంభకోణానికి సంబంధించి ఎంతో డేటాని వీళ్ళు లేకుండా చేశారు అని. అంటే కొన్ని వేల ఫైళ్లకు సరిపడా డేటాని వీళ్ళు ఆన్లైన్ లో ఉన్నదంతా కూడా ఫోన్ల ద్వారా లేకపోతే వాళ్ళు ఉపయోగించిందంతా కూడా లేకుండా చేశారనేది వింటున్నాం. మరి ఈ ఫోన్ పరిస్థితి ఏంటి? నిజంగానే పోలీసులు అప్పుడెప్పుడో చేసిన తప్పుని ఇప్పుడు నాలుగు ఖర్చుకొని ఇప్పుడు సరిదిద్దుకుందాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళ వల్ల అవుతుందా లేదా? చేసిన తప్పుకి ఎవరు శిక్ష అనుభవించాలి? ఇక్కడ పోలీసు వ్యవస్థ ఆ రోజున ఎవరు ఆయన కస్టడీలో తీసుకున్నారు, ఎవరు అనంతబాబుని మరి బెయిల్ మీద బయటికి తీసుకొచ్చారు, మరి వాళ్ళ కస్టడీలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం ఎంక్వైరీ చేశారు? ఫోనే ఇప్పుడు గుర్తొచ్చింది మీకు, సిట్టు వేసిన తర్వాత ఫోన్ గుర్తొచ్చింది. ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఎన్నో సార్లు చెప్పారు ఈ ఏం జరుగుతుంది ఏంటి, ఎలా చంపివేయబడ్డాడు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి ఇల్లు, పొలం, వాళ్ళ ఏదైతే వీధి సుబ్రహ్మణ్యం తమ్ముడికి జాబు, వాళ్ళ భార్యకి జాబు, ఇవన్నీ ఇవ్వటమే కాకుండా వాళ్ళకి మేము ఉన్నాం ఒక ధైర్యాన్ని, భరోసాని ఇస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? హంతకుండి వెంట వేసుకొని తిరుగుతున్నాడు. కానీ ఈ విషయంలో నిజంగా పోలీసులు కూడా వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి తప్పు చేశాం, ఈ రోజున సరిదిద్దుకోగలరా లేరా?
మరి అంతే కదా, వాళ్ళు ఈ రోజున కోర్టుకి ఏదో మేము అపీల్ చేసుకుంటున్నాము, లేకపోతే మేము నోటీసులు ఇస్తాము, ఆ ఫోన్ తీసుకొచ్చి మాకు సబ్మిట్ చేయండి అంటే ఎప్పుడో 2-3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం జరిగింది. దానికి సంబంధించినవన్నీ ఆ ఫోన్లో ఇంకా భద్రంగా ఉంటాయని వాళ్ళు ఉంచుకుంటారని ఈ లోపుగా అసలు అరెస్ట్ అవ్వబోయే ముందే అన్ని ఏమి ఆధారాలు లేకుండా చేస్తున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఆ ఫోన్ లో ఒక ఈ హత్య కేసుకి సంబంధించే కాదు, ఇంకా ఇతరుల ఏవైతే అన్యాయాలు అక్రమాలు ఉన్నాయో అవి కూడా బయటపడే అవకాశం ఉందంటారా ఒక్కసారి ఫోన్ గట్టి ఎంక్వైరీ చేస్తే? ఖచ్చితంగా. ఇప్పుడు వెంకటేష్ నాయుడు భార్య కోర్టులో మొన్న ఈ మధ్య వేసింది ఏమని, నా భర్త ఫోన్ ని వీళ్ళు అన్ని కూడా బహిర్గతం చేస్తున్నారని. కానీ సిట్ అధికారులు ఏం చెప్పారు, అసలు ఇంతవరకు ఆ ఫోనే ఓపెన్ చేయలేదు మేము, అది ఒక ఐఫోను, అతను మాకు సహకరించలేదు, అతను ఫేస్ ఐడెంటిఫికేషన్ ద్వారా దాన్ని ఓపెన్ చేయాలి, మరి అది జరగనప్పుడు మేము ఫోన్ ఎలా ఓపెన్ చేస్తాము, కేసుని పక్కదారి తప్పించడమో ప్రొలాంగ్ చేయడానికో ఆవిడ చేస్తున్న ప్రయత్నం అని. అంటే ఇక్కడ వీధి సుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించిందే కాదు, ఏదైతే వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపడానికి కారణం ఏంటి, ఇతను చేస్తున్న ఇల్లీగల్ పనులనే కదా ఆరోపణలు జరుగుతున్నాయి. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఏ విధంగా ఎవరెవరితో కాంటాక్ట్ అయి ఉన్నాడు, ఎవరితో ఫోన్లు మాట్లాడాడు, ఇతను గూగుల్ టేక్అవుట్ తో పాటు ఇంకెవరి కనెక్ట్ అవుతాయి, వాళ్ళ భార్యది కూడా అతనితో పాటు ఆవిడ కూడా బయటకు వెళ్ళి వచ్చిన రోజు అని చెప్తున్నారు. అంటే ఇన్ని క్వశ్చన్స్ కి నిజంగా ఆన్సర్ దొరుకుతుందా? ఈ చేసిన తప్పుని సరిదిద్దుకోగలరా పోలీసులు? మరి ఆయన బెయిల్ మీద బయటకు వస్తే అంగరంగ వైభవంగా పూలమాలలు, డప్పులు, డాన్సులు, మరి అదేదో స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, ఇతను దేశాన్ని ఉద్ధరించి వచ్చిన లాగా రోజు హంగామా చేశారు. అంటే ఎలా ఉంది ప్రపంచం, సొసైటీ? నీకు డబ్బు ఉంది, లేకపోతే ఒక ఎమ్మెల్సీ పదవి ఉంది, నువ్వేదైనా చేస్తానో జగన్మోహన్ రెడ్డి అండదండలతో అంటే కుదరదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చా ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తులను కూడా వేరి పారేయాలి. అంటే పంటను నాశనం చేసే పురుగులను ఏ విధంగా వేరేస్తామో ఆ విధంగా వేరేస్తేనే ఇట్లాంటి కలుపు మొక్కలు కానివ్వండి, పురుగులు కానివ్వండి, చీడపీడలు ఇవన్నీ కూడా అట్లాంటి వ్యక్తులు సమాజంలో సొసైటీలో ఉండటానికి ఎక్కడ పనికిరారు. కాబట్టి ఖచ్చితంగా అనంతబాబుకి ఈ రోజున అతను ఫోన్ స్వాధీనం ఫస్ట్ ఆయన స్వాధీనం చేసుకోవాలి. ఆయన స్వాధీనం చేసుకొని ఆ బెయిల్ రద్దు చేసి పూర్తి విచారణ చేపట్టాలి. అదేవిధంగా ముప్పాళ్ళ సుబ్బారావు గారు అయితే ఖచ్చితంగా వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేస్తారు ప్రభుత్వ లాయర్గా అనేది మాత్రం ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే సిట్టు వేయమని కోరింది ఆయన ఈ రోజున. ఎందుకంటే సిట్టు వేస్తేనే త్వరగా ప్రొలాంగ్ అవ్వకుండా కేసు ఫాస్ట్ గా మూవ్ అవుతుంది, విచారణ జరుగుతుంది, దానికి ఒక ముగింపు అంటూ ఉండిద్ది అని చెప్పి ఆయన కోరుకున్నారు. నిజంగా అదే జరగాలని ఖచ్చితంగా ఈ రోజున వీళ్ళు అడుగుతున్న ఫోన్ కాదు, దానికంటే ముందు ఆ ఫోన్ యూజ్ చేసే వ్యక్తులు వాళ్ళ కదా స్వాధీనం చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు దర్జాగా వాళ్ళు ఏదో సెలబ్రిటీలా తిరుగుతూ ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈయన అజమాయిషీలు, ఇంకా వేరే వేరే దేవస్థానాల్లో వీళ్ళ అజమాయిషీలు, ఇవన్నీ చూసిన తర్వాత ఒక హంతకుడిగా ఉండి నేరాన్ని ఒప్పుకొని ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చి శవాన్ని మరి చేసింది ఏంటి, అతను మిగతా కార్యక్రమాలు చేసుకోండి అని చెప్పి తల్లిదండ్రుల్ని తమ్ముడిని కూడా చంపేస్తానని బెదిరించి వాళ్ళ భార్యకి ప్రాణభయం, అందరికీ ప్రాణభయం. అంటే ఇన్ని విధాలుగా చేసిన వ్యక్తిని ఈ రోజున ఫోన్ స్వాధీనం చేసుకోవడం కోసం వీళ్ళు కోర్టులో అడగటం ఏంటండి పర్మిషన్? ఆయన కదా బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఫస్ట్ కోరాలి. ఈ రోజున ఫోన్ తో పాటుగా ఆ వ్యక్తికి కూడా బెయిల్ రద్దు అవ్వాలి, సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరగాలి, అనంతబాబు అరెస్ట్ చేయాలి. ఆయన అరెస్ట్ చేస్తేనే అనంతబాబుని ఇక్కడ అసలు విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఈ రోజున ఫోన్ ఒకటి తీసుకుంటే కాదు, ఇంకా ఎన్ని రకాల కార్యక్రమాలు అతను చేస్తున్నాడు, ఎన్ని విధాలుగా మీరు అంటున్నట్లుగా ఆ ఫోన్లో చాలా విషయాలు దొరుకుతాయి, కానీ అసలు దొరికిద్దా దొరకదా అది మెయిన్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీని మీద ఇంకా గతంలో ఎవరైతే ఆ పొరపాట్లు చేశారో మళ్ళీ అట్లాంటి పొరపాట్లు చేయకుండా మరి ఈ రోజున ఆ పొరపాటు చేసిన వాళ్ళకి సరిదిద్దుకునే అవకాశం ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఎంత త్వరగా అయితే అంత త్వరగా అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని అయితే వీధి సుబ్రహ్మణ్యం వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. థాంక్యూ మేడం. నమస్తే.